తెలంగాణలో ఎండలు నిప్పులు జరుగుతున్నాయి. ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వడదెబ్బ కారణంగా గత 5 రోజుల్లో 222 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. 4 రోజుల్లోనే 168 మంది ప్రాణాలు కోల్పోగా నిన్న ఒక్కరోజే 54 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మధ్యాహ్న సమయంలో బయట తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. వడ్ల కల్లాల దగ్గర మరో రైతు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. స్టేషన్ గన్పూర్ మండలం రంగరాయగూడెం ఐకేపీసీ సెంటర్ వద్ద రైతు ఎలందర్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందాడు. వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వడ్లు అమ్ముడుపోగా రైతులు తీవ్ర ఆందోళన ఉన్నారు. ఇదే గ్రామంలో ఉదయం తన పంటకు నిప్పుపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రైతు నరసింహారెడ్డి నిరసన వ్యక్తం చేశాడు. హైదరాబాద్ ఎంజీబీఎస్ ఆర్టీసీ బస్సుకు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గద్వాల డిపోకు చెందిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే బస్సు దిగి పరుగులు తీశారు. ఘటనతో ఎంజీబీఎస్ కొద్దిసేపు కలకలం రేగింది. సమాచారం అందుకున్న సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. చెంచల్గూడ జైలు నుంచి గాంధీ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకొచ్చిన రిమైండ్ ఖైదీ పరారైన ఘటన సంచలనంగా మారింది. కొన్ని రోజుల క్రితం దొంగతనం కేసులో త్రిముల్ గెర్రీ పోలీసులు అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో ఖైదీని చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే జైలులో ఇనుప మేకులు మింగడంతో ఖైదీ అస్వస్థకు గురయ్యాడు. వెంటనే చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి ఖైదీ పరారయ్యాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఖైదీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టు వ్యవహారం సంచలనంగా మారింది. 99 టీవీ హైదరాబాద్ కార్యాలయం వద్దకు ఆంధ్ర పోలీసులు చేరుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్టు చేసేందుకు పోలీసులు వచ్చినట్లు సమాచారం. అదే సమయంలో నాగేశ్వర్ కూడా ఛానల్ కార్యాలయంలోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఏపీ నుంచి దాదాపు 50 మంది పోలీసులు తెలంగాణకు వచ్చినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సిక్కిం పర్యటనకు వెళ్లారు. నేటి నుంచి 3 రోజుల పాటు ఆమె అధికారికంగా సిక్కింలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా తొలి రోజు గాంగ్టక్లోని ప్రసిద్ధ నామ్గ్యాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శించనున్నారు. అనంతరం అక్కడి ఆర్కేండియాను వీక్షించనున్నారు. మహిళల సురక్షిత ప్రయాణం కోసం ఏర్పాటు చేసిన పింక్ బస్సులను ద్రౌపది ముర్ము జెండా ఊపి ప్రారంభించనున్నారు. క్యూన్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.